తిరుమల లడ్డు కల్తీ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ప్రజలైతే నాకు తెలిసిన మట్టుకు నేను విన్న కాడికి నేను చూసిన కాడికి అది ఒక రకమైనటువంటి జగన్ మీద విభేదించాలి, ఆయన మీద ఒక తప్పుగా తీసుకుపోవాలన్న ఉద్దేశం మీదనే తీసుకుపోయినారని అర్థమైపోయింది. చదువుకున్నోడికి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్నోడికి అయితే అర్థమైంది. ఇంకా ఇక మనము కులపిచ్చి ఆ కమ్మపిచ్చి ఉన్న వాళ్ళు అయితే చెప్పలేము. ఇక వాళ్ళకు ఉన్నారు, ఇక కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, ఇక వాళ్ళకైతే చెప్పలేము మనం. ఇక వాళ్ళ అస్తమానం అదే ఇక. హిందూ వ్యతిరేకంట కదా జగన్. అవునా? ఏం మరి మాకైతే కనపడలేదు మరి ఇక్కడ. చెప్పాలా? కనపడితే మరి ఆయన ఎందుకు గుళ్ళు కట్టిస్తాడు, ఎందుకు అంత మంచిగా చేస్తాడు, ఎందుకు ఏం చేసినాడు, ఎందుకు వ్యతిరేక ఎవరినండి మనం చంపినాడా, ఏం చేసినాడా, ఎందుకు అట్లా అనడం? ఆయన అన్నాడు 4 గోడల నడుమ నేను బైబిల్ చదువుతాను, ప్రతి హిందూ మతం గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, సిక్కు మతాన్ని గౌరవిస్తా, బుద్ధ మతాన్ని అన్ని మతాలను గౌరవిస్తా అని ఆయన మంచిగా చెప్పాడు. ఇంకేంది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అనిత మేడం ఉంది, హోమ్ మినిస్టర్, ఆమె కూడా నేను బైబిల్ లేనిది నేను కారెక్క అన్నది ఒకప్పుడు, మళ్ళీ వాళ్ళు హిందూ అంటారు. పవన్ కళ్యాణ్ అన్న కూడా అంతే, మేము బాబు ఇష్టం తీసుకున్నామని చెప్పాడు, మా భార్య కూడా తను 3వ భార్య అదే అని కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు అన్నదే వాళ్ళకి లేదు, బీఫ్ తినాలి అది తినాలి అన్నీ అంటాడు, మళ్ళీ వాళ్ళు ఇట్లా అంటారు. ఇక వాళ్ళకి నచ్చింది చేస్తారు, మీడియా ప్రభావం అన్న అంతే. సనాతన ధర్మం కదా ఆయన పవన్ కళ్యాణ్ పాటించేది. అవునా? ఎప్పటి నుంచి? ఉమ్, ఎప్పటి నుంచి? 2024 నుంచే కదా. మరి అంతకుముందు నాకు మతం లేదన్నాడు, నాకు కులం లేదన్నాడు, నాకు ప్రాంతం లేదన్నాడు. ప్రతి జిల్లాలో అన్న పుట్టినాడు. ఈ మధ్య ఇక తమిళనాడులో కూడా పుడతాడు ఇంకొక నెల అయితే, ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ కూడా. అది ఓకే.